వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మిల్లే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజాజీ మార్గ్లో అధికారిక నివాసానికి ప్రణబ్ పార్థివ దేహం, నివాళులర్పించిన ప్రముఖులు. కర్నూలులో ప్లాస్మా దానంపై గోడ పత్రికలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని అధికారులకు ఆదేశాలు. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు. గుంటూరు జిల్లా రేపల్లెలో ఎమ్మెల్యే మీడియా సమావేశం, దళితులపై దాడులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్న అనగాని సత్యప్రసాద్. గుంటూరు జిల్లాలో ఆశా వర్కర్లు ఆందోళన, ప్రభుత్వ పథకాలు అందటం లేదని ఆరోపణ. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్థివ దేహానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ప్రణబ్ పార్థివ దేహం ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి నుంచి 10 రాజాజీ మార్గ్లోని ఆయన నివాసానికి చేరుకోగానే ముందుగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే, ఎయిర్ ఫోర్స్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా, నేవీ చీఫ్ అడ్మిరల్ గంభీర్ సింగ్ నివాళులర్పించారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రణబ్ పార్థివ దేహంపై పుష్పగుచ్చాన్ని ఉంచి అంజలి ఘటించారు. ప్రణబ్ పార్థివ దేహానికి నమస్కరించి నివాళులర్పించారు. ఆ తర్వాత లోక్సభ స్పీకర్ ఓం బిర్లా 10 రాజాజీ మార్గ్లోని ప్రణబ్ నివాసానికి చేరుకున్నారు. ప్రణబ్ పార్థివ దేహంపై పుష్పగుచ్చాలుంచి తుది నివాళులర్పించారు. యావత్ ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న సంక్షోభ పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని జయించిన వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లోని సునైనా ఆడిటోరియంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్లాస్మా దానం చేయండి, ప్రాణదాతలు కండి అనే గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. ప్లాస్మా దానంపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. ప్లాస్మా దానం చేసిన దాతలకు ప్రభుత్వం ద్వారా 5,000 రూపాయలు పారితోషికం అందిస్తున్నామని తెలిపారు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు దళితులను దగా చేసిన చంద్రబాబు ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి దళితుల సంక్షేమానికి కృషి చేస్తుంటే ప్రతిపక్ష నేతగా బాబు వారిపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు పాలనలో దళితులపై జరిగిన దాడులకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా పిచ్చాటూరు నారాయణవనం పట్టణ శివార్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులు వర్సెస్ చంద్రబాబు పేరుతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్ కు దళితులను దూరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, రాష్ట్రంలో దళితుల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి పథకాలను అమలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి వారిని ఆర్థికంగా ఆదుకున్నారని పునరుద్ఘాటించారు. ఒక మహిళ ఎస్సీకి హోంమంత్రి ఇచ్చాడు. దేశంలోనే విద్య అనేటువంటిది ప్రతి ఒక్కరికి కావాలా, ఆ విద్య అనేటువంటిది వాళ్ళ వల్లనే అభివృద్ధి చెందనే ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రిని కూడా ఒక దళితుడికి ఇచ్చాడు. ఇది పత్రికలు ఎలక్ట్రానిక్ మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా దళితుడికి 5 మందికి ఇచ్చాడు. వంటకి ఇచ్చాడు, ఇస్రోకి ఇచ్చాడు, ఎస్టీల్లో కూడా డిప్యూటీ ఇచ్చాడు. ఇంత బ్రహ్మాండంగా చేసి ప్రతి పేదవాడు చదువుకోవాలని ప్రతి అర్జున వాడిలో కూడా ఏనాడు లేని విధంగా స్కూల్ బిల్డింగ్ అంతా మార్పు చేస్తూ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, స్కూల్ కాంపౌండ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, మరి టాయిలెట్స్ కావచ్చు, రూపురేఖలా మారుస్తూ పేద విద్యార్థులు చదివే చోట మంచి పుస్తకాలు, మంచి గుడ్డలు, మంచి బూట్లు ఇచ్చి వాళ్ళు చైతన్యం తేవాలని ఆతులతో రాత్రి పగలను కష్టపడుతున్నారు. ఇది ప్రతి గ్రామంలో దళితులంటే వాడు ప్రతి అరిగిన వాళ్ళ బడి ఉంది. ఆ బడి అంతా కూడా చదువుకునే పరిస్థితుల్లో అమ్మ నాన్నలకి ఇబ్బంది అయిన పరిస్థితుల్లో జగనన్న అమ్మఒడి కార్యక్రమం పెట్టి ఇదే మన జిల్లాకు వచ్చి 15,000 రూపాయలు ఇచ్చాడు ఒక బిడ్డకి. 1వ తరగతి నుంచి ఆనాలు నేర్చుకునేటప్పుడే ఇది ప్రతి దళిత చదువుకునేటువంటి బిడ్డలందరికీ కూడా అమ్మఒడి వచ్చింది. ఒకరికి అయితే పిలిచిపోయింటే ఏ కోణం పిలిచిపోయింటే మళ్ళీ అప్లై చేసుకోమన్నారు.
గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దళితులపై దాడులు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. వైసీపీ పాలనలోనే దళితులపై దాడులు ఎక్కువయ్యాయని వ్యాఖ్యానించారు. కరోనా కట్టడిలో రాష్ట్రం విఫలమైందని, ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా దేశంలోనే వైరస్ వ్యాప్తి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బలహీన వర్గాలకు, అమరావతి రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆంజనేయులు, వేమూరి మాజీ ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిలో శూన్యం, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ మీద, దళిత వర్గాల మీద దాడులు, ఏదైతే ఈ ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా మహమ్మారిని మరి ఫేస్ చేయడంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయినటువంటి ప్రభుత్వం, ప్రజా సంక్షేమం కాకుండా కేవలం కక్ష సాధింపు చేయాలని చెప్పేసి కులాలు మతాలు అడ్డు పెట్టుకుని పనిచేస్తున్న ప్రభుత్వం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. బడుగు బలహీన వర్గాలపై దాడులు, దళితులపై దాడులు మనం గత వారం నుంచి ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర జరుగుతూ ఉంది. దళితులు శిరోమణి జరిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడుకో బయటకు వచ్చి ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు స్టాండ్ బై ద పర్సన్ హూ హ్యాస్ బీన్ ఫేసింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ అని చెప్పి గట్టిగా చెప్పి, అండ్ ఇట్స్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ దట్ ఎస్ఐ హెస్ బీన్ అరెస్టెడ్ అండ్ సెంట్ టు జైల్ అని చెప్పారు. ఎస్ఐ ఎందుకు అండి? అసలు వెనక ఎవరున్నారు? ఎవరు ప్రేరేపించారు? ఎవరు వైసీపీ నాయకులు ఉన్నారు? అందరూ కూడా ఎందుకు శిక్షించారు చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అలాగే నిన్న ఎవరైతే చిత్తూరులో చనిపోయాడో ప్రతాప్, అతని మరణానికి నిజంగా కారణాలు అన్నీ కూడా చేయాలి. అతను తప్పు చేస్తే తప్పకుండా శిక్షించాలి. కానీ ప్రైవేటు గుండాలతోనో ప్రైవేటు వాళ్ళతోనో ఇలాంటి దాడులు జరగకూడదు. అలాంటి జరుగుంటే మాత్రం తప్పకుండా మీరు దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. మొన్న మనం చూసాం, ఇక్కడ తెనాలి పక్కన కొల్లిపరలో ఒక అగ్రకులాలకు చెందిన వాడు ఇక్కడ బీసీ గౌడ కులానికి చెందినటువంటి వ్యక్తిని నీ కులమైన గొప్పదారా అని అడగటం. తప్పకుండా ప్రతి ఒక్క మనిషికి కూడా అతని కులం మీద ప్రీతి ఉంటుంది. కులం అనేది ప్రతి ఒక్కరికి కూడా గొప్పగా ఉంటుంది. ఈరోజు దళితులు ఇంత గర్వంగా ఆత్మగౌరవంతో ఉంటున్నారంటే ప్రపంచంలో అతి పెద్దగా లిఖితపూర్వకమైన రాజ్యాంగం పెట్టిన దళితులు కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ దేశం సుభిక్షంగా ఉందన్న, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉందన్న తప్పకుండా దళితులు వాళ్ళ యొక్క పాత్రలు, అలాగే బడుగు బలహీన వర్గాలు వాళ్ళ పాత్రలు బ్రహ్మాండంగా చేస్తున్నారు కాబట్టి అంతా కూడా సుభిక్షంగా ఉంది. ఎవరి ఆత్మ గౌరవం దెబ్బతినే విధంగా ఇలాంటి మాటలు ఇంకెవరైనా మాట్లాడినా కూడా ఖబర్దార్ చెప్తారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. నెలవారీ వేతనాలు 10,000 రూపాయలు వస్తున్న నేపథ్యంలో ఆశా వర్కర్లకు ప్రభుత్వం పథకాలు అందడం లేదని ఆరోపిస్తూ సిపిఐ రాష్ట్ర మహిళా నాయకురాలు శివకుమారి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఇళ్ల స్థలాలు, పింఛన్, కరోనా కిట్లు పంపిణీ, మెడికల్ కిట్లు అందడం లేదని తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ ఎంఆర్ఓకి వినతి పత్రం సమర్పించారు. ఈరోజు ఆశా వర్కర్స్కు సంక్షేమ పథకాలు అమలు జరపాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా ఈరోజు నర్సరావుపేట ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నిరసన తెలియజేయటం అవుతుంది. 14 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్స్గా అతి తక్కువ పారితోషికంతో పనిచేసిన పరిస్థితులు ఉన్నాయి. అనేక పోరాటాల ఫలితంగా ఈరోజు 10,000 వేతనం తీసుకుంటున్నారు. ఈ 10,000 వేతనం తీసుకుంటున్నారనే పేరుతోటి ఈరోజు చాలామంది వితంతువులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, అట్లాగే ఇళ్ల స్థలాలు లేని పేదలు కూడా ఉన్నారు. 10,000 వేతనం తీసుకుంటున్నారనే పేరు మీద వితంతు పెన్షన్లు గతంలో వచ్చినవి కూడా ఈరోజు రద్దు చేశారు. ఇళ్ల స్థలాలకు పెట్టుకోవాలన్నా కానీ మీకు 10,000 వేతనం వస్తుందని ప్రతిదానికి ఇది ఒకటి మెన్షన్ చేసి ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. అందుకని ఈ 10,000 వేతనంతో ముడిపెట్టకుండా వితంతు పెన్షన్లు ఇవ్వాలని, అట్లాగే ఇళ్ళు లేని ప్రతి ఆశా వర్కర్ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాదు ఈరోజు మరి కరోనా నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో వీరు సర్వే చేసే పరిస్థితి ఉంది. మరి ఎటువంటి రక్షణ పరికరాలు కూడా సక్రమంగా ఇవ్వటం లేదు. అందువల్ల ఆశా వర్కర్లకు కూడా ఈరోజు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అందుకని వెంటనే రక్షణ పరికరాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఏదైతే గుర్తింపు ఉందో యూనిఫామ్, ఆ యూనిఫామ్ కూడా 3 సంవత్సరాల నుంచి లేదు, మీరే కొనుక్కోండి అనే పరిస్థితి వస్తుంది. ఇది కరెక్ట్ కాదు కాబట్టి వెంటనే 3 సంవత్సరాల యూనిఫామ్కి సంబంధించిన అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే 60 సంవత్సరాలు నిండిని అని చెప్పేసి ఈరోజు రిటైర్మెంట్ చేస్తున్నారు. ఇది న్యాయం కాదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చిన తర్వాతనే రిటైర్మెంట్ చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.
రాష్ట్రానికి ఏక రాజధానిగా కర్నూలును ప్రకటించాలని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వికేంద్రీకరణలో భాగంగా కర్నూలు న్యాయ రాజధానిగా ఉంచాలని భావించినప్పటికీ ఇప్పటి వరకు న్యాయ రాజధానికి స్థల సేకరణ గాని శంకుస్థాపన గాని చేయకపోవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. ప్రభుత్వం రాష్ట్ర రాజధానిగా కర్నూలుని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు మాకు కర్నూలుకు పూర్తి హైకోర్టు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. కానీ అందరూ హైకోర్టు అన్న తర్వాత అందరం కూడా సంతోషించాం. చాలామంది కార్యకర్తలు కానీ చాలామంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ లాయర్లు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది చిత్రపటానికి. ఇదే విధంగా చాలామంది సంతోషించాం. అయితే ముఖ్యమంత్రి గారు తొందరగా ఈ పూర్తి హైకోర్టు కర్నూలులో తొందరగా శంకుస్థాపన చేసి తొందరగా పూర్తి చేసి మళ్ళీ హైకోర్టు కేసు తొందరగా బాధించడానికి అవకాశం లాయర్లకు కల్పించాలని చెప్పేసి నేను మనసారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి తొందరగా చేయండి, పనులు స్పీడ్ చేయాలి. ఎందుకంటే రాయలసీమ వాసులు ఎదురు చూస్తున్నారు. రాయలసీమకు న్యాయ రాజధాని చెప్పావు, మళ్ళీ న్యాయ రాజధాని ఎంత తొందరలో వస్తున్నారో ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే కోర్టులో ప్రతి ఒక్కటి కూడా మీకు వ్యతిరేకంగా వస్తూ ఉంది. కోర్టు ఇలా తీర్పులు మీకు వ్యతిరేకంగా వస్తుంటే ఎన్ని వచ్చినా మరి రాయలసీమ మీద ఎందుకు శ్రద్ధ చూపించడం లేదు మీరు? అదేవిధంగా ఏదైతే అమరావతి రాజధానిని తీసుకుపోయి వైజాగ్లో పెట్టాలంటే అక్కడ గెస్ట్ హౌస్ కట్టాలంటే 30 ఎకరాలలో పెద్ద గెస్ట్ హౌస్ కట్టి అవి చేయాలా ఇవి చేయాలని చెప్పి కోర్టు ఆర్డర్ను కూడా అక్కడ త్వరితంగా స్పీడ్గా పనులు అక్కడ చేస్తూ ఉంటే ఇక్కడ ఎందుకు రాయలసీమలో హైకోర్టు చెప్పి పూర్తి హైకోర్టు ఇస్తానని చెప్పి ఇంతవరకు మీరు శంకుస్థాపన చేయలేదు, స్థలం ఎక్కడాన్ని పూర్తి నిర్ధారించలేదు. ఎందుకు ఇక్కడ డేట్ జరుగుతూ ఉంది? రాయలసీమ ప్రజలు ఓటు వేసినందుక, రాయలసీమ ప్రజలందరికీ మెచ్చి ఓటు వేసినందుకు కోపమా? తొందరగా ఇమ్మీడియట్గా మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఏదైతే రాజధాని మార్చి వైజాగ్కు పంపాలనుకున్నారో అదేవిధంగా మాకు కూడా ఇలా కోరుతున్నాము, ఇక్కడ హైకోర్టు పూర్తి చేయండి. అదేవిధంగా అమరావతి నుంచి అనవసరంగా అక్కడ 3 ముక్కలు ఆట చేసి అమరావతిని అక్కడ మార్చొద్దండి. అది ఏదైనా మార్చదలుచుకుంటే మా కర్నూలుకి ఇవ్వండి. ఇది క్యాపిటల్ ఇంతకుముందు ఉన్నది, మాకు అన్యాయం అయిపోయినాము, నాశనం అయిపోయినాం మేము. ఇవాళ పక్కన ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నటువంటి పక్కనే ఉన్నాం మేము. కాబట్టి మా రాష్ట్రం మా రాజధాని మాకు కోరడం నేను ఏ సంకోచం లేదు. ప్రతి ఒక్కరు కూడా మనసారా మేము అర్థిస్తున్నాము, రాయలసీమ ప్రజలందరము. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో 3 ముక్కల ఆట ఆడొద్దండి. ఇవాళ రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజధాని మీది ఏది అంటే చెప్పుకుంటే దుర్గతి మాకు ఇవాళ ఆ పట్టి పట్టింది. గత 6 నెలలుగా కరోనా కారణంగా నిలిచిపోయిన పత్తికొండ వ్యవసాయ మార్కెట్ వ్యాపార లావాదేవీలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా పత్తికొండ మార్కెట్కు వ్యాపారాల నిమిత్తం భారీగా జనం తరలివస్తారు. కర్నూలు, అనంతపురం జిల్లాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుండి వ్యాపారులు ఇక్కడకు వచ్చి గొర్రెలు, పశువులను కొనుగోలు చేసేవారు. అయితే కరోనాతో మూతపడిన మార్కెట్ పునః ప్రారంభమవడంతో అధిక సంఖ్యలో కొనుగోలుదారులు వస్తున్నారన్న అధికారులు చాలా తక్కువ సంఖ్యలో మార్కెట్కు వచ్చిన కొనుగోలుదారులను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. పత్తికొండ మార్కెట్కు గతంలో 10 నుండి 11 లక్షల ఆదాయం ఉండేదని, 6 నెలల కాలంలో ఆదాయం పూర్తిగా పడిపోయిందని మార్కెట్ యార్డ్ కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. వ్యాపారుల్లో ఇంకా కరోనా భయం ఉందని, చాలా తక్కువగా కొనుగోళ్లు జరిగాయని వివరించారు. పత్తికొండ మార్కెట్ యార్డ్ నందు ప్రతి సంవత్సరము రెగ్యులర్గా జరిగే పశువుల సంత ఈ కోవిడ్-19 వలన మార్చి 24 నుండి లాక్డౌన్ కావడంతో ఈ పశువుల సంత నిలబడిపోవడం జరిగింది. ప్రస్తుతము తేదీ 31/8/2020 నుండి అనగా సోమవారం నుండి పునః ప్రారంభించడం జరిగినది. ప్రస్తుతము గతంలో ఈ లాక్డౌన్కు మునుపు మార్కెట్ యార్డ్ పశువుల సంత ద్వారా దాదాపుగా మార్చి నుంచి ఆగస్టు వరకు 10 నుంచి 11 లక్షల దాకా ఆదాయం వచ్చినది. ప్రస్తుతం ఇప్పుడు పునః ప్రారంభించడం వలన ఈరోజు కూడా పశువుల సంత స్వల్పంగానే జరుగుతున్నది. ప్రస్తుతం ఇక్కడికి వస్తున్న వ్యాపారులు కానీ రైతులు కానీ ఈ కోవిడ్-19 వలన ఈ భయపడుతూ సరిగా పశువుల సంతకు ఇంకా రాకపోవడం జరుగుతున్నది. కాబట్టి ఇప్పటి నుంచి తిరిగి పునః ప్రారంభించడం వలన ఈ నిదానంగా పశువుల సంత పుంజుకుంటుందని తెలియజేసుకుంటున్నాను.
పోయిన సంవత్సరం మార్చి వరకు 19,80,000 రూపాయలు ఆదాయం సమకూరడం జరిగినది పశువుల సంత నుండి. ప్రస్తుతము ఇప్పుడు 10 లక్షల దాకా ఆదాయం కోల్పోవడం జరిగినది. ఇప్పటి నుంచి మళ్ళీ పునఃప్రారంభించడం వలన పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇప్పుడు కార్యదర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ పత్తికొండ శ్రీనివాసులు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిపోయిందని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం నిర్వహించిన నీతి ఆయోగ్ నివేదికలో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం 9వ స్థానంలో ఉందని, ఇప్పుడు 20వ స్థానానికి దిగజారిపోయిందని పేర్కొన్నారు. రేపల్లెలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం అప్పులు చేసి 60,000 కోట్ల నిధులు నీటి ప్రాజెక్టుల కొరకు ఖర్చు చేసిందని, వైసీపీ ప్రభుత్వం 15 నెలల కాలంలో 1,00,000 కోట్లు అప్పు చేసినా అభివృద్ధి చేయలేకపోయిందని అన్నారు. తప్పుడు కేసులు బనాయిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్షాలపై కుట్రపూరిత చర్యలు మానుకోవాలని, ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని హితవు పలికారు. రాష్ట్రం కేంద్రం నిర్వహించినటువంటి నీతి ఆయోగ్ విషయంలో అభివృద్ధిలో వెనకబడిపోయింది. రాష్ట్రం 20వ ర్యాంకుకి వెళ్ళిపోయింది. రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కిపోయింది. రాష్ట్రం ఆనాడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్ధి సాధించి 9వ స్థానంలో ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని, రాజధాని లేని రాష్ట్రాన్ని కూడా చంద్రబాబు గారు బ్రహ్మాండంగా ప్రాజెక్టు నిర్మాణం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధిలో 9వ స్థానంలో నిలబెట్టారు. ఈరోజు నీతి ఆయోగ్ రిపోర్ట్ చూడమని చెప్పండి ముఖ్యమంత్రి గారిని. ఈరోజు పరిపాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఏంటి అప్పులు? చంద్రబాబు గారు సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రాజెక్టుల కోసం అప్పులు చేస్తే, మరి బ్రహ్మాండంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 70% పూర్తి చేశారు చంద్రబాబు గారు. రాజధాని నిర్మాణానికి సుమారు 10,000 కోట్లు ఖర్చు పెట్టారు చంద్రబాబు గారు. ఆ విధంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం, భవిష్యత్తు కోసం చంద్రబాబు గారు 60,000 కోట్ల రూపాయలు నీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టారు. నీరు వస్తే రైతులకి బంగారం పండించవచ్చు, రైతులు ఆర్థిక ప్రగతి సాధిస్తారు. ఈ రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి సాధించాలంటే వ్యవసాయ రంగం ముఖ్యమని చెప్పి చంద్రబాబు గారు ఆ విధంగా చేశారు. ఈరోజు ఏమైంది? 15 నెలల్లో 1,00,000 కోట్ల పైన అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దేనికోసం? ఏమన్నా ఒక్క రాష్ట్రానికి పనికొచ్చే ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఉందా ఈ రాష్ట్రంలో? ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా ఈ రాష్ట్రంలో? ఈరోజు గెలిపించిన వాళ్ళందరూ కూడా ఎందుకు గెలిపించావా ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి, వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు ఆవేదన పడతా ఉన్నారు. ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. ఎక్కడ చూసినా దోపిడీ. ఈరోజు ఏ పల్లెటూరు వెళ్ళినా సరే 10 బెల్ట్ షాపులు. ఇప్పుడు డోర్ డెలివరీ సిస్టమ్ వచ్చింది. ఫోన్ చేస్తే చాలు బాటిల్ ఇంటికి వస్తాయి. తెలంగాణ మందు కావాలంటే తెలంగాణ మందు, జగన్మోహన్ రెడ్డి గారి దొంగ బ్రాండ్లు కావాలంటే, నాసిరకం బ్రాండ్లు కావాలంటే అవి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా బనగానపల్లెలోని రైతులకు ఎరువులు అందజేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సహకారంతో నందవరం మండలం కేడీసీసీ సొసైటీ కార్యాలయంలో లబ్ధిదారులకు సబ్సిడీ రుణాల ప్రకారం ఎరువుల ప్యాకెట్లు పంపిణీ చేశారు. మండలంలోని అన్ని గ్రామాల రైతులకు సీజన్కు సంబంధించిన పంటల ఎరువులను అందిస్తున్నామని సొసైటీ చైర్మన్ అండ్ డైరెక్టర్ పిఆర్ మురళీమోహన్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 6,000 ప్యాకెట్లను పంపిణీ చేశామని, పెండింగ్ లో ఉన్న వారికి కూడా అందజేస్తామని అన్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం నందవరం వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం ద్వారా 39 గ్రామాలకు సేవలు అందించడం జరుగుతుంది. ఇందులో 6,000 మంది రైతులు, మహిళా పొదుపు సంఘాలకు ఈ సేవలు మన సహకార సంఘం ద్వారా వాళ్ళు అందించడం జరుగుతుంది. ఇందులో పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, వ్యక్తిగత రుణాలు, రైతు నేస్తం, రాజన్న చేయూత రుణాలు, వీటన్నిటి పేరుతో 20 కోట్ల వరకు మనం రుణాలు మన సహకార సంఘం ద్వారా సేవలు అందించడం జరుగుతుంది. ఈ పంట రుణాలు DCCB కర్నూలు, ఆప్కాబు
మన సహకార సంఘం అందించడం జరుగుతుంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి గారు మరియు వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఉదయము 5 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు మన సంఘం ద్వారా రైతులకు ఫర్టిలైజర్స్ అందజేయడం జరుగుతుంది. ఇందులో గత ఆగస్టు 13 నుంచి ఇప్పటి వరకు 6,000 బస్తాల వరకు యూరియా అందించడం జరుగుతుంది. ఇది ఈ సీజన్ అంతా కంటిన్యూ ప్రాసెస్ ఇది నడుస్తుంది. వర్షాలు ఆగి ఒకేసారి సీజన్ మొదలవడం వల్ల కొంచెం కృత్రిమ కొరత మాదిరి అనిపించి రైతులు ఒకేసారి సంఘాల దగ్గరికి వచ్చి ఇక్కడ ఎదురు చూడడం వల్ల కొంచెం చూసేదానికి ఈ స్కేల్ సిటీ అనిపిస్తుంది. యాక్చువల్గా ఎక్కడే కానీ యూరియా కొరత లేదు. అవసరానికి ప్రతిరోజు వాళ్ళు రైతు వచ్చిన 10-15 నిమిషాలలో యూరియా వాళ్ళ చేతికి అందడం జరుగుతుంది. ఇది కాబట్టి ఈ విషయం ప్రజలు కానీ నాయకులు కానీ తెలుసుకొని ప్రభుత్వానికి సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను. ఈ రైతులకు యూరియా ప్యాకెట్లు ఏ ఖరీదుకు అందిస్తున్నారు మీరు కమిటీ వాళ్ళు? మనకు యూరియా 268కు అందిస్తున్నారు. అంటే వారికి అనుకూలంగా రేట్లోనే అందిస్తున్నారా లేకపోతే ఎలా? లేదు, వాళ్ళకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మాత్రమే అందిస్తున్నారు. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు గుజ్జర్లమూడి ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అని పేర్కొన్న ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ 40 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు వారి స్థాయి మరిచి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఎక్కడో సంబంధం లేని సంఘటనకు జగన్మోహన్ రెడ్డి కారణమని పుస్తకాలు ఆవిష్కరించడం నీతిమాలిన విషయమని మండిపడ్డారు. దళితులపై దాడులు విమర్శలు చేసిన గత ప్రభుత్వ నాయకులే దళిత ద్రోహులని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో రేపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ క్రమశిక్షణ అధ్యక్షులు కారేటి రామ్మోహన్ రావు, వైఎస్ఆర్ గుంటూరు బీసీ నాయకులు బేతపూడి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రధాన ప్రతిపక్ష నాయకులు వారు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వారికి మాజీ ముఖ్యమంత్రి గారికి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది. కానీ వారి స్థాయిని మర్చిపోయి వారు రిజర్వ్గా ఉండకుండా తను ఎట్లా పడితే అట్లా మాట్లాడటం, మరి జగన్మోహన్ రెడ్డి గారిని దళిత ద్రోహి అని అంటాం. మరి ఆయనేమో హైదరాబాద్ వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్లో రాకుండా ఈ కరోనా వ్యాధి తనకెక్కడ సోకుద్దనే భయంతో అక్కడే ఉండి జూమ్ యాప్లో తన కింద స్థాయి వాళ్ళ నాయకులందరికీ చెప్పుకొని వాళ్ళ ద్వారా విమర్శలు చేయించడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. వాస్తవంగా చూస్తే గత ప్రభుత్వంలో దళితులకి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి జరిగినటువంటి న్యాయము ఏంటో, ప్రస్తుతం 14 నెలల నుంచి ఈ వర్గాలకు జరుగుతున్నటువంటి న్యాయం ఏంటో అందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రజలందరికీ తెలుసు కూడా విషయం. ఇటీవల కాలంలో ఏ చిన్న విషయం జరిగినా దానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కారణమని, జగన్మోహన్ రెడ్డి గారే కారణమని అంటారు. ఎవరో ఎక్కడ చిత్తూరులో తాగి ఆత్మహత్య చేసుకుంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం, దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అనే పుస్తకం కూడా ఇటీవల ఆయన అనుయాయులు అందరూ కలిసి ఓపెన్ చేయటం, దాన్ని ఆవిష్కరించడం కూడా చాలా నీచమైన పని. ఎందుకంటే ఒక 50 సంవత్సరాలు కూడా నిండని నవయవ ముఖ్యమంత్రి గారి చేతిలో 40 సంవత్సరాల అనుభవం ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఇలాంటి విమర్శలు చేయటం అనేది చాలా దారుణం. మరి వాస్తవంగా కూడా ఈ 14 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని జీర్ణించుకోలేక మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో మొహరం ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. కరోనా నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసిన మొహరం పండుగ వేడుకల్లో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ పండుగను నిర్వహించుకున్నారు. పత్తికొండ సీఐ ఆదినారాయణ రెడ్డి పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
రాష్ట్రంలో ఉన్న దళితుల ద్రోహి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని వైకాపా నేతలు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ అవసరాల కోసం దళితులను ఉపయోగించుకుని కేసులు బనాయించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఆయన హయాంలో ఎంతో మంది దళితులపై దాడులు జరిగాయని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ దళితులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఎంపీ గారు ఎవరైతే ఉన్నారు రెడ్డప్పన్న గారు మనకి ఇక్కడ తండ్రి సమానులు, ఈ ప్రాంతంలో అడుగడుగున ప్రతి వ్యక్తికి పరిచయమైన వ్యక్తి, ఆయన దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ప్రోత్సహించిన మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఉన్నారో, ఇవే కాకుండా ఇప్పుడు మా ఎగ్జిస్టింగ్ ఏఎంసీ చైర్మన్ లలిత మురుగేష్ గారు ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మాత్రం ఈ దళిత సామాజిక వర్గానికి ఎనలేని సేవలు చేసినా, ఎనలేని న్యాయం చేసినా అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని చెప్తున్నాను. మీరు చెప్పేటివన్నీ గతంలో మీరు చెప్పినవన్నీ మోసాలు, చేసేటివన్నీ అన్యాయాలు. మీరు పోయి మమ్మల్ని ప్రశ్నిస్తారో చెప్పండి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి దళితుల్ని ప్రతి విషయంలో తుంగదొక్కిన మాట విషయం నిజం అబద్ధమా మీరు ఒక్కసారి ఆలోచించాలా. ఆంగ్ల మాధ్యమం గురించి మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం. ఇంగ్లీష్ మీడియం తీసుకుని వస్తే మెయిన్ గా ఆలోచించాల్సిన ఎవరు? బీసీలు, ఎస్సీ, ఎస్టీలు. వీళ్ళే తగిన దళితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవడం చాలా కష్టమవుతుంది. వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామని చెప్పి చూస్తే దీన్ని కూడా మీరు వ్యతిరేకించి, దీన్ని కూడా రాజకీయ కోణంలో చూసి నిజంగా మీరు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చినారా, లేదు కేవలం ఒక రాజకీయ కోణంలో మిమ్మల్ని మీరు లభ్య పెట్టుకోవడానికి, మీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం బాగుపడడానికే మీరు మాదిరి చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజాజీ మార్గ్లో అధికారిక నివాసానికి ప్రణబ్ పార్థివ దేహం, నివాళులర్పించిన ప్రముఖులు. కర్నూలులో ప్లాస్మా దానంపై గోడ పత్రికలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని అధికారులకు ఆదేశాలు. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు. గుంటూరు జిల్లా రేపల్లెలో ఎమ్మెల్యే మీడియా సమావేశం, దళితులపై దాడులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్న అనగాని సత్యప్రసాద్. గుంటూరు జిల్లాలో ఆశా వర్కర్లు ఆందోళన, ప్రభుత్వ పథకాలు అందటం లేదని ఆరోపణ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.